నమశంకరాయ. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఒక చిన్న సందేహం ఉంటుంది. మార్చి 19వ తారీఖు రోజున ఉగాది జరుపుకుంటున్నాం కదా, మరి ముందు రోజు బుధవారం నాడు అమావాస్య అయింది, ఆ ముందు రోజున మంగళవారం అయింది. మంగళ శనివారాలు అమావాస్య సమయంలో ఇంటిని శుభ్రపరచుకోలేం. మరి ఎప్పుడు శుభ్రపరచుకోవాలి, పూజా మందిరం కానీ ఇల్లు కానీ ఎలా శుభ్రపరచుకోవాలనే మీమాంస చాలామందికి ఉంటుంది. సోమవారం రోజున ద్వాదశి ఉదయం 8:52 వరకు ఉంది. తదనంతరం త్రయోదశి తిథి వస్తుంది. కాబట్టి ప్రేక్షకులు అందరూ కూడా ఈ సోమవారం రోజునే ఇంటిని, పూజా మందిరాన్ని చక్కగా శుభ్రపరచుకోవాలి. ఇంటిని అంతా కూడాను ఎటువంటి బూజు అనేటువంటిది లేకుండా, పూజా మందిరం కూడా బూజు అనేది లేకుండా, పూజా ద్రవ్యాలు, విగ్రహాలు, పటాలు అన్నీ కూడాను శుభ్రమైనటువంటి వస్త్రముతో మనం శుభ్రపరచుకోవాలి. ఇంటిని కడుక్కోవడం కూడా సోమవారం రోజునే చేయాలి. ఇంటినంతా కూడాను కడిగిన తర్వాత 19వ తారీఖు రోజున ఉదయం, ఇంకా ప్రతిరోజు కూడాను మనం చక్కగా యథావిధిగా ఇంటిని తుడుచుకోవచ్చు. 19వ తారీఖు రోజున మాత్రం ఇల్లంతా తుడిచిన తర్వాత స్నానం చేసే ఈ విధానాన్ని పాటించండి. స్నానం చేసి ఇల్లంతా చక్కగా బూజు దులిపిన తర్వాత, అనగా తుడిచిన తర్వాత, ఒక బకెట్ నీళ్ళల్లో గళ్ళ ఉప్పు, పసుపు, గోపంచకం, ఏదైనా నదీ నీరు, గంగా, గోదావరి, కృష్ణ నదీ నీరు, పచ్చకర్పూరం, ఇలాచీ పొడి, జాజికాయ, జాపత్రి పొడి, కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి కలియపెడితే కరిగిపోతాయి. ఆ తదనంతరం శుభ్రమైనటువంటి వస్త్రంతో ఇల్లంతా కూడాను చక్కగా ఆ తడిబట్టతో చక్కగా తుడిచి, దేవతా మందిరాలు, పూజా ద్రవ్యాలు, అలాగే ఈ సంబంధించినటువంటి చిత్రపటాలను కూడా ఆ విధంగా తుడిచిన తర్వాత ఇంట్లో 10 గ్రాములు మైషాచి మరియు 20 గ్రాములు లేదా 30 గ్రాములు ఈ గుగ్గిలము, మరి 30 గ్రాములు సాంబ్రాణి వేసి ఇల్లంతా కూడాను ధూపం పడితే ఆ ఇంట్లో నకారాత్మక శక్తి తొలగిపోయి దేవతా శక్తి ప్రవేశిస్తుంది. ఆ ఉగాది దార్భ్యత మీ కుటుంబం సుఖ సంతోషాదులు సకల సంపదలతో చేసుకున్నటువంటి పూజా విధానం వల్ల మన ఇల్లు అష్టైశ్వర్యాలతో తలతూగుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క పరాభవనామ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉండాలి. మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరాలి. నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అనే సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున సాయంకాలం 6 గంటలకి ప్రముఖ శైవ క్షేత్రంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, రుద్రహోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వీడియో సోమ మంగళవారాల్లో చూసినట్లయితే, అయ్యో మేము మిస్ అయ్యాం కదా, మరి ఎప్పుడు చేసుకోవాలి, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే, కనీసం ఉగాది రోజునైనా ఉదయం 6:30 తర్వాత మీరు శుభ్రపరచుకునే విధానాన్ని ఈ విధంగా ఆచరించండి.